బాలేశ్వర సేవా పరిషత్ 6వ వార్షికోత్సవం హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ లో నివసించి ఆసిఫాబాద్ వాసులు అంతా కలిసి బాలేశ్వర సేవా పరిషత్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశారు. కుకట్పల్లిలోని ఓ హోటల్లో వార్షికోత్సవాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కూచిపూడి నాట్యంతో చిన్నారులు అందరినీ ఆకట్టుకున్నారు. అన్ని రంగాల వారిని కలుపుకుని సంస్థను ఏర్పాటు చేసినట్లు ప్రతినిధులు తెలిపారు. సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశామన్నారు. ఆసిఫాబాద్ ప్రజల కోసం ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామంటున్నారు. టీవీ ప్రేక్షకులకు నమస్కారాంజలి. ఇవాళ హైదరాబాద్లో చాలామంది ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కొన్ని వందల మంది. అమెరికాలో ఎట్లయితే తానా నాటా ఆటా సంస్థలు ఉన్నాయో అదేవిధంగా హైదరాబాదులో సెటిల్ అయిన ఆసిఫాబాద్ వాళ్ళందరి కోసం గత 6 ఏళ్ల కిందట శ్రీ బాలేశ్వర సేవా పరిషత్ అనే సంస్థను మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అన్ని రంగాల వాళ్ళు అంటే పారిశ్రామికవేత్తలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డాక్టర్స్ చాలామంది ఉన్నారు. ఎవ్రీ 2-3 మంత్స్కి ఒకసారి మేము ఒక ఫెస్టివల్లో కలుసుకోవడం, మా సాధక బాధకాలు ఏర్పాటు చేసుకోవడం, వివరించుకోవడం, అదేవిధంగా ఆసిఫాబాద్కు సంబంధించిన కొన్ని కార్యక్రమాలని మేము రూపొందించి ఆర్గనైజ్ చేయడం. అక్కడ బాలేశ్వర దేవాలయం దానికి 1,75,000 రూపాయలు మేము కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా కరోనా సమయంలో కూడా చాలామందికి ఫైనాన్షియల్గా మేము ఆదుకోవడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్లో ఎవరైతే సెటిల్ అయినారో ఇందులో గాయకులు, నృత్య కళాకారులు, వివిధ రంగాల్లో ఉన్నవాళ్ళు, సాహిత్యవేత్తలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మాకంటూ మేమే ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుని ఎవ్రీ 3 మంత్స్కి ఒక ఫెస్టివల్ లాగా కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా కార్తీక వన భోజనాలు, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ముగ్గుల పోటీలు సంక్రాంతి సమయంలో, అదేవిధంగా దసరా సమయంలో ఇందులో విశిష్టత ప్రదర్శించిన వాళ్ళు అంటే సెలబ్రిటీస్ కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని సత్కరించుకోవడం జరుగుతున్నది.